25 నిమిషాల్లోనే ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన భారత్. ఆపరేషన్ సింధూర్ పై సైన్యం విలేకరుల సమావేశం నిర్వహించింది. భారతదేశంపై జరిగిన ఉగ్ర దాడిలో మీడియాతో ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించింది. ఇది పహల్గామ్లో జరిగిన దాడిని కూడా చూపించింది. దీనిలో 26 మంది మరణించారు. దశాబ్ద కాలంలో 350 మంది భారతీయులు ఉగ్రవాద దాడుల్లో మరణించారని కూడా ఆ వీడియోలో వివరించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. బీహార్లో ప్రధానమంత్రి వార్నింగ్ ఇచ్చినట్టుగానే వారి స్థావరాల్లో వారికి సమాధి కట్టేశారు. ఉగ్ర స్థావరాల లెక్కలు తీసి మరీ టార్గెట్ చేసి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. చెప్పి మరీ అటాక్ చేసిన భారత సైన్యం దాడులకు కొద్ది నిమిషాల ముందే ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది. అర్ధరాత్రి 1:25 దాడికి సిద్ధం, గెలిపే లక్ష్యమంటూ ఆర్మీ ట్వీట్ చేసింది. 1:51 ఆపరేషన్ మిగిసాక న్యాయం జరిగింది, జై హింద్ అంటూ ఆర్మీ మరో ట్వీట్ చేసింది. ఆపరేషన్ సింధూర్ని స్వయంగా పర్యవేక్షించారు భారత ప్రధాని మోదీ. వార్ రూమ్ నుంచి లైవ్లు కూడా వీక్షించారు. కాగా ఆపరేషన్ సింధూర్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ సింధూర్ పై సైన్యం విలేకరుల సమావేశం నిర్వహించింది. భారతదేశంపై జరిగిన ఉగ్ర దాడి వీడియోతో ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఇది పహల్గామ్లో జరిగిన దాడిని కూడా చూపించింది. దీనిలో 26 మంది మరణించారు. దశాబ్ద కాలంలో 350 మంది భారతీయులు ఉగ్రవాద దాడుల్లో మరణించారని కూడా వీడియోలో వివరించారు. పాక్ ఉగ్రమూకలు లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగినట్టు సైన్యం వెల్లడించింది. నిర్దిష్ట లక్ష్యాలు టార్గెట్గా పాక్ పై దాడులు జరిగాయని, పాక్లోని లష్కరే జైషే హిజ్బుల్ స్థావరాలు విజయవంతంగా ధ్వంసం అయ్యాయని ప్రతినిధులు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడించారు. మొత్తం 21 ప్రాంతాల్లోని స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. అంతర్జాతీయ సరిహద్దులు దాటి దాడి చేసిన భారత్ పౌర సైనిక స్థావరాలకు నష్టం కలగకుండా ఖచ్చితత్వం పాటించింది. కసాబ్ హెడ్లీ శిక్షణ పొందిన స్థావరాలు ధ్వంసం చేసింది. శాటిలైట్ చిత్రాలతో దాడులను సైతం భారత్ వివరించింది. దేశ ప్రయోజనాల కోసం తన హక్కును భారత్ ఉపయోగించుకుందని, బాధ్యతాయుతంగానే దాడి చేశామని కూడా భారత్ ప్రకటించింది. 25 నిమిషాల్లో 21 లక్ష్యాలపై భారత్ దాడి చేసింది. ఆపరేషన్ గురించి పూర్తి సమాచారం అందించామని కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. పాకిస్తాన్పై తెల్లవారుజామున 1:05 దాడి జరిగిందని ఆమె తెలిపారు. ఈ ఆపరేషన్లో 9 చోట్ల దాడి జరిగింది. ఈ ఆపరేషన్ మధ్యాహ్నం 1:05 నుంచి 1:30 వరకు కొనసాగింది. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా లక్ష్యంపై దాడి జరిగింది. ఉగ్రవాద దాడి, కుట్రదారులపై దాడి జరిగింది. పాకిస్తాన్, పీఓకే రెండింటిపైన దాడులు జరిగాయి. మేము పౌరులకు హాని చేయలేదు. ముందుగా సవాయినాలా శిబిరాన్ని లక్ష్యంగా చేసుకున్నాము. మేము జైషే లష్కర్ శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాము. 9 చోట్ల 21 లక్ష్యాలపై దాడి జరిగింది. పాకిస్తాన్లోని సియాల్కోట్లో దాడి జరిగింది. ఇక్కడ సర్జికల్ శిబిరంపై దాడి జరిగింది. ఇక్కడ ఒక హిజ్బుల్ శిబిరం ఉండేదని కూడా తెలిపారు.